గర్రెలు 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 గొర్రెలు ప్రభు గొర్రెలు కాపరి అంటారు. నిజమే, బోలు గొర్రెలు ఉన్నాయి చుట్టూను. సో మీరు చూసుకుంటే మనం మౌంట్ నేబో పర్వతానికి అయితే మనం వచ్చేసాం. మౌంట్ నేబో పర్వతానికి వచ్చేసాం మనం. ఇక్కడ నుంచి మనం లోపలికి అయితే వెళ్ళాలి. టికెట్ అయితే తీసుకోవాలి. టికెట్ తీసేసుకుని లోపలికి వెళ్దాం. ఓకే, మీరు చూసుకుంటే ఇక్కడ నుంచి పర్వతం అంతా నీట్గా కనబడుతుంది. మొత్తం ఈ పర్వతం కింద భాగం అంతా భలే కనబడుతుంది. సూపర్ ఉందండి, చాలా బాగుంది ఈ ప్రదేశం ఏంటంటే. వావ్, చాలా మంది హైందవ సోదరులకి అసలు మోసే అంటే ఎవరు, ఈ మౌంట్ నీబో అంటే ఏంటో తెలియదు. యాక్చువల్గా బైబిల్లో మోసే ఒక ప్రవక్త. ఎవరు? ఇజ్రాయెల్ రాజు మోసే ఒక ప్రవక్త. సో ఆయన ఈ మౌంట్ నేబో పర్వతం మీద మరణించారు. ఆయన ఒక 120 సంవత్సరాలు బతికారు అని చెప్పి బైబిల్ అయితే చెప్తుంది. ఓకే, అది సో ఆ ప్రవక్త మన మోషే గారు ఈ మౌంట్ నేబో పర్వతం మీద చనిపోయాడు. కాబట్టి ఇది చాలా హోలీ ప్లేస్ అంటే చాలా పవిత్రమైనది. ఒక చర్చ్ కూడా లోపల ఉంటుంది. లోపలికి వెళ్ళి మనం అదంతా చూద్దాం. ఓకే, రికార్డింగ్ అనేది అలౌడ్ లేదని చెప్పారు నాకు. ఎంట్రన్స్లో యూట్యూబర్స్కి అలౌడ్ లేదు అది ఇది అన్నారు. కానీ చూద్దాం ఏమవుతుందో ఏంటో, మనకేం తెలియదు. ఇది చూస్తున్నారు కదా, మౌంట్ నేబో మెమరీ ఆఫ్ ద మోసెస్ అండ్ హోలీ ప్లేస్ అని ఉంది. ఓకే, లెట్స్ గో ఇన్సైడ్. నిజంగా మోసే గారు ఆ ఇజ్రాయలీ ప్రజలను నడిపించిన నాయకుడిగాను, ఆయన మ్యాప్ పాయింటింగ్ ద్వారా చాలా ఉన్నాయండి చరిత్ర. ఆ పోప్ గారు కూడా వచ్చారు, మీ అందరికీ తెలుసు, వాటికన్ అధినేత అండ్ హోలీ స్పేస్కి. తర్వాత ఇంకో అక్కడ ఉన్న అప్పుడు తవ్వకాలు దొరికినవి అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఈ చెట్లు తెంపడం నిషిద్ధం, చెట్లు ముట్టుకోకూడదు, ఆలివ్ని తీసుకోకూడదు, ఏం చూసుకోకూడదు అనుకున్నారు. నేబో పర్వతం అయితే ఇలా ఉంది, చాలా బాగుంది, చాలా అంటే సూపర్ ఉంది. చర్చ్ లోపల వీడియోగ్రఫీ ఫోటోగ్రఫీలు గోల అలౌడ్ లేదు అని చెప్తున్నారు. చాలా బాగుంది, రాళ్ళు సూపర్ అనే చెప్పాలి. సూపర్ ఆర్కిటెక్చర్ అయితే సూపర్గా ఉంది. వావ్, లొకేషన్ కూడా మామూలుగా లేదు, చాలా చాలా బాగుంది. వావ్ వావ్, ఏంటో తెలుసా అది, దాని గురించి చెప్తాను చూడండి. సూపర్ ఇది. సో యాక్చువల్గా ఇది వాగ్దాన భూమి, ప్రామిస్ ల్యాండ్ అంటారండి. యెహోవా ఇజ్రాయేలీ ప్రజలకు ఇద్దామని అనుకుంటారు. సో ఈ మోషే ఆయన ఈ ప్రామిస్ ల్యాండ్లో ఇక్కడి నుంచి ఆ కనబడుతున్న దేశాలన్నీ చూసుకుంటూ ఇక్కడే చనిపోయారని చెప్పి, ఆ ప్రామిస్ ల్యాండ్ని చూసుకుంటూ ఈ మొత్తం ఇన్ని దేశాలను చూసుకుంటూ చనిపోయారని చెప్పి బైబిల్ అయితే చెప్తుంది. ఈ పాము అర్థం ఏంటంటే, ఇజ్రాయెల్స్ మీద దేవుడు పాముల్ని వదులుతారనమాట. దైవదోషణ చేసిన వాళ్ళ మీద పాములతో, విషసర్పాలతో కనిపిస్తుంటారు. అప్పుడు చనిపోతుంటే దేవుడు జాలిపడి ఈ సర్పాన్ని ఎవరైతే చూస్తారో వాళ్ళు, పాము కరిచిన వాళ్ళు బతికి తిరిగి వస్తారని చెప్పి బైబిల్లో. అందుకే ఆ బైబిల్లో చెప్పినట్లు యేసు ప్రభువుని తిట్టకూడదు, యేసు ప్రభువుని తిట్టడం మహాపాపం. అదిగోండి, ఇదిగో ఇలా పాములతో కల్పిస్తారట, విష సర్పాలతో కల్పిస్తారని ఇక్కడ ఉంది. ఏంటి ఇవన్నీ మీకు ఎలా తెలుసని అడగండి. నేను 1-2 చాలా సంవత్సరాలు బైబిల్ చదివానండి స్కూల్లో, అవి చదివిపించారు బాగా. సో చర్చ్ లోపల స్మికింగ్, అరవడం, గెన్నలు, మొబైలు, షార్టు, బికినీలు అలౌడ్ లేదని చెప్తున్నారు. లోపలికైతే ఇవైతే అలౌడ్ లేదు. అలౌడ్ లేదని గారు తప్పలేదండి. లోపల మోషేకి చర్చ్ కట్టాడు, ఇది లోపల భాగం, అక్కడ మ్యాప్ పాయింటింగ్ అన్నీ ఉంటాయన్నమాట. సో అలౌడ్ లేదన్నారు కానీ తప్పలేదు, తీయాలి కదా, ఎవరు సెక్యూరిటీ గార్డ్ లేరు. ఆ సమయాన్ని చూసి లోపల రికార్డ్ చేశారు. చూసారు కదా అండి, ఇక్కడ మ్యాప్స్ అనమాట. ఆ రోజుల్లోనే అసలు మ్యాప్స్ చాలా బాగుంది, సూపర్. ఇదేంటో తెలుసు కదా, బుబాద్ రోలింగ్ స్టోన్. సోదరులు ఎవరైనా ఉంటే కిందన ఇదేంటో తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. నాకైతే గుర్తులేదు ఇదేంటో. మీరు చూసుకోవచ్చు, ఎంతో మందిని వాళ్ళు తీసుకొస్తున్నారు గ్రూప్లో. అందరూ తమిళియన్స్ అండి. చర్చ్ ఫాదర్ గారు తీసుకొచ్చారన్నమాట వీళ్ళందరినీ. చర్చ్ ఫాదర్ గారు అక్కడ ఉన్నారు. సో తర్వాత గైడు వాళ్ళకి చెప్తున్నారు.